20,935 సూచనలు వచ్చాయి అధ్యక్ష. వాటిలో 1127 ఆమోదించారు. 516 సూచనలు భాగంగా మరింత ఆమోదించబడటానికి అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు. సుమారు 27% సూచనలు మేము పరిగణలోకి తీసుకున్నాం అధ్యక్ష. దిస్ ఇస్ డెమోక్రటిక్ ప్రాసెస్. ప్రజా భాగస్వామ్యంతో జిహెచ్ఎంసీని 300 వార్డులుగా విభజించడం జరిగింది. ఈ డెమోక్రటిక్ ప్రాసెస్లో గౌరవ సభ్యులు అడిగినట్టు జిహెచ్ఎంసీకి సంబంధించి 16వ డిసెంబర్ నాడు జరిగిన సమావేశంలో 152 మంది కార్పొరేటర్ సోదరులు కానీ పార్టిసిపేట్ అయ్యారు. గౌరవ శాసనసభ్యులు కూడా కొంతమంది ఉన్నారు. 66 సూచనలు ఇచ్చారు అధ్యక్ష. దాంతోపాటు కొంతమంది ఆబ్జెక్షన్స్ కూడా చెప్పడం జరిగింది. ఆ క్రమంలో 146 మంది ఉన్న ఈ సభ్యులకు సంబంధించిన సమావేశంలో తీసుకున్న సూచనలను కూడా పరిగణనలోకి తీసుకొని ఆ సూచనలు కూడా మేము సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్కు ఒక పూర్తి స్థాయిలో రిపోర్ట్ తయారు చేయడానికి పంపించడం జరిగింది అధ్యక్ష. మరి తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ 1996 ప్రకారం డ్రాఫ్ట్ వార్డుల సరిహద్దుల ప్రచురణ మాత్రమే తప్పనిసరి. వార్డు వారి జనాభా గణాంకాలు లేదా మ్యాపుల ప్రచురణకు ఎలాంటి చట్టపరమైన నిబంధన లేదు. దేర్ ఇస్ నో గైడ్ లైన్. రూల్ 4 ప్రకారం సహజ సరిహద్దులు, భౌగోళిక లక్షణాలు మరియు ప్రాంతాల అనుసంధానం ఇవి ప్రధానమైన ప్రమాణాలు అధ్యక్ష. రూల్ 5లో పేర్కొన్న సార్ అందరికీ కూడా తెలుసు 10% జనాభా వ్యత్యాసం +10% ఆర్ -10% సాధ్యమైనంత వరకు పాటించాల్సిందిగా దీంట్లో పేర్కొనబడ్డది అధ్యక్ష. రూల్ 5లో జనగణన డేటా ప్రస్తుత పరిస్థితిని ప్రతిబింబించదు. చివరి జనగణన సెన్సస్ 2011లో జరిగింది. అప్పటి జనాభా సుమారు 78 లక్షలు కాగా ప్రస్తుతం అది సుమారు 1,34,00,000కి చేరుకుంది అధ్యక్ష. గత 14 సంవత్సరాల్లో ఈ కోర్ అర్బన్ రీజన్ జనాభా రెండింతలు పెరిగింది అధ్యక్ష. పాత డేటా ప్రస్తుత వాస్తవ పరిస్థితిని 2011 సెన్సస్ తీసుకుంటే వాస్తవ పరిస్థితిని అది రిఫ్లెక్ట్ చేయలేకపోతా ఉన్నారు. అంచనాలను ప్రచురించడం వల్ల అనవసర న్యాయ వివాదాలకు ఏర్పడే అవకాశం ఉంటుంది కనుక వీ హ్యావ్ టేకెన్ ఏ రేషనల్ బేసిస్ ఆఫ్ డిసైడింగ్ ద పాపులేషన్. 2011 తీసుకున్నాం. ఆ ప్రతిపాదిక మీద ఏ విధంగానైతే కోర్ అర్బన్ రీజియన్లో రెండింతలు జనాభా పెరిగిందో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరి అక్కడున్న జోన్స్ వార్డ్స్ను విభజించడానికి ఒక సైంటిఫిక్గా ప్రాసెస్ తీసుకోవడం జరిగింది అధ్యక్ష. జాగ్రఫికల్ లిమిట్స్ అంటే సరిహద్దులకు సంబంధించిన పై అభ్యంతరాలు మేజర్గా వచ్చిన అభ్యంతరాలు అధ్యక్ష మా ఆఫీసర్లు చేపట్టిన ఈ ప్రక్రియలో అభ్యంతరాలు ప్రధానంగా ప్రాంతాలకు సంబంధించిన అనుసంధానం, సరిహద్దులో స్పష్టత విషయంలో కానీ, పరిపాలనా సౌలభ్యం గురించి, అదేవిధంగా స్థానికులకు సంబంధించిన అవసరాలు పేర్లకు సంబంధించింది అంటే వార్డుకి ఏ పేరు పెట్టాలి, ఆ జోన్కి ఏ పేరు పెట్టాలా అనే అంశాలపై మరి అనేక సందర్భాల్లో వారికి విజ్ఞప్తులు వచ్చాయి. జనాభా వ్యత్యాసం ఖచ్చితంగా కాకుండా సాధ్యమైనంత వరకు మరి పాటించే ప్రక్రియను మా అధికారులు కూడా చేపట్టడం జరిగింది అధ్యక్ష. మరి గత జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ ప్రక్రియ, ఆ జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ ప్రక్రియ భాగంలోనే నేను కంపారిటివ్ టేబుల్ కూడా మా దగ్గర ఉంది. 10% సంబంధించి ప్లస్ ఆర్ మైనస్ ఏదైతే రూల్ 5 ఆ యాక్ట్కు సంబంధించిన అంశం విషయంలో మీరు